Okay, you take this. చెన్నై లర్నింగ్ వెళ్తాము. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏమంటే ఇక్కడ పైథాన్, ఫాస్ట్ ఏపీఐ దీనికి పెడతాము. పైథాన్ అంటే బేసిక్ పైథాన్ ఫైన్, దెన్ ఫాస్ట్ ఏపీఐ ఓకే, ఇంకా ఓకే దాంట్లో రాసి పెట్టు. పైథాన్ దాని లోపల మేజర్గా కావాల్సింది మీకు లూప్స్, డిక్షనరీ, మీకు అవే కదా మేజర్గా వచ్చిండేది ఇందాక, ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ. థర్డ్ వన్ వచ్చి డిక్షనరీస్, జేసన్, జేసన్ లోడ్ కానీ రీడ్ కానీ రెస్పాన్స్. ఫాస్ట్ ఏపీఐలో వచ్చి రెస్ట్ మెథడ్స్, రెస్ట్ ఏపీఐస్, గెట్ టు పోస్ట్ పుట్ అంటే. సెకండ్ వన్ వచ్చి పైడెంటిక్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ వన్కి వచ్చేసరికి ఇక్కడ మనము చెన్నై అప్లికేషన్స్ కదా, జెనే అప్లికేషన్స్ క్లియర్గా అర్థం చేసుకొని ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎల్ఎల్ఎంస్ అనమాట. ఎల్ఎల్ఎంస్లో వచ్చి హౌ టు కనెక్ట్ ఇక్కడ మనం నేర్చుకున్నది ఏం నేర్చుకున్నాము, జస్ట్ ఇంతవరకు మనకి ఏమొచ్చు, ఓలామా మాత్రం వచ్చు అంతే, అంతే కదా. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మనము ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సింది ఏమంటే డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్, అంటే ఎవ్రీ కంపెనీ దే విల్ యూస్ ద డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్, నాట్ ఓన్లీ ఓలామా. మీకు ఇందాక ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ మనము వెన్ యూ వర్ ట్రైంగ్ టు జనరేట్ ద క్రూ ఏఐ project, right? You see there is a list of LLM providers. I think 8 or 9 different kind of. So like there is a huge number of providers. So you have to know how to connect to them. At least everything connect చేయాల్సిన పని లేదు, at least you have to know how to connect అంతే. So now here we are missing అనమాట. Here this we need to improve different LLMs, right? ఇది ఇప్పుడు చెక్ చేస్తాం. అండ్ కనెక్టింగ్ ఎల్ఎల్ఎంస్ అయిపోతే నెక్స్ట్ ఏపీఐ కాల్స్ అనమాట. ఏపీఐ కాల్స్ టు ఎల్ఎల్ఎంస్. సో ఇక్కడ ఏం చెప్పినాం మనం, జస్ట్ యాజ్ ఆఫ్ నో వీ నో ఓన్లీ ఓలా గైడ్, హౌ టు కాల్ ఓలా మెథడ్స్, బట్ స్టిల్ వీ డోంట్ నో అబౌట్ other LLMs. సేమ్ లైక్ అదర్ LLMs అనమాట. అదర్ LLMస్కి ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేసి. సో థర్డ్ వన్ హెలోజనేషన్స్. మనకు అసలు డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హెలోజనేషన్ కన్నా కానీ పారామీటర్స్ని ఏపీఐ కాదు. ఏపీఐ కాల్, ఎల్ఎల్ఎంస్ కాల్స్ అని చెప్తాం.
అంటే మనం యాజ్ ఆఫ్ నో మెసేజ్ మాత్రం పంపిస్తున్నాం అంతే. దర్ ఇస్ మల్టిపుల్ పారామీటర్స్ లైక్ మ్యాక్స్ టోకెన్ కానీ మ్యాక్స్, మిన్, టెంపరేచరు, మ్యాక్స్, మినిమము, టెంపరేచర్, సిస్టమ్ ప్రాంప్ట్, బేసిక్ అట్లీస్ట్ ఇది యూజర్ ప్రాంప్ట్. ఇవి డిఫరెంట్ పారామీటర్స్ ఇవి. మనకి ఇవి రెండు ఆల్రెడీ చెక్ చేసామన్నమాట. మెసేజ్, సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏమంటే మ్యాక్స్, మినిమం, టెంపరేచర్ అనేసి. సో ఇవన్నీ టెంపరేచర్, దీని గురించి డిస్కస్ చేయాలి. ఇది ఇంకా డిస్కస్ చేయలేదు. ఓకే, లెటర్ ఐ విల్ చేంజ్ కలర్. సో ఇవి మినిమం మనకు కావాల్సినవి. ఓకే, అండ్ ఆల్సో ద రీట్రై. ఓకే, లెట్ మీ కాల్ దిస్ రీట్రై. హౌ టు హ్యాండిల్ ద హెల్యూసినేషన్స్. ఓకే ఫైన్. ఇది వచ్చి మినిమం జెన్ఏ అప్లికేషన్కి. ఇది సింపుల్ జెన్ఏ అప్లికేషన్కి. సో అండ్ సెకండ్ వన్ వచ్చి ర్యాక్లో మీకు ఆల్రెడీ మనము ర్యాక్లో ఏం చెప్పినాము సేమ్ లైక్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఎక్స్ట్రా యాడ్ అని ఏమొస్తుందంటే ఎంబెడెడ్ మోడల్స్. ఎంబెడెడ్ మోడల్ కదా. ఎంబెడెడ్ మోడల్లో కూడా మనం ఏం చూసినాము, జస్ట్ నామిక్ మోడల్ యూస్ చేసినాం మనము. ఓలామాలో నామిక్ మోడల్. ఇంకా మనము డిఫరెంట్ అదర్ ఎంబెడెడ్ మోడల్స్ అసలు చూడలేదు మనం. అట్లీస్ట్ మనకి అన్ని చేయాల్సిన పని లేదు, బట్ జస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అవైలబుల్ అండ్ హౌ టు చెక్ అనేసి అంతే. ఇది ఇంకా మనము చెక్ చేయలేదు. ఇది ఒకటి. వెక్టర్ డేటాబేస్లో మనము ఏం చేసినాము, వెక్టర్ డేటాబేస్ వెక్టర్ టీబీలో మనం ఏం చెక్ చేసినాము, ఓన్లీ మనము క్రోమా టీబీ చెక్ చేసాం అనమాట. క్రోమా వెక్టర్ టీబీ. సో మనకి అదర్ ఇంకా ఏమేమి ఉన్నాయి, అదర్ వెక్టర్ టీబీస్ అన్నమాట. ఇది పెండింగ్ టాపిక్స్. ఈవెన్ నేను చెప్పకపోయినా కానీ మీకు ఒక క్లారిటీ ఉండాలి ఏమేమి చేయాలి మీరు అనేసి. సో ఇది ఒకటి. అండ్ మనము ఇక్కడ వాడింది వచ్చి లాంగ్ చైన్ వాడాము. లాంగ్ చైన్ క్యూఎన్ఏ వాడాము అనమాట రిట్రైవల్కి కదా. ఇంకేమైనా ఉంటే అదర్స్ ట్రై చేయండి మీరు, అదర్ ఆప్షన్స్ ఏమైనా. సో ఇది ర్యాక్ అప్లికేషన్కి. ఇంకా మళ్ళీ లెట్ మీ చెక్ హియర్ వాట్ ఈస్ అవర్ పెండింగ్ టాపిక్స్. ఏపీఐ కాల్స్, డిప్లాయ్మెంట్స్, ప్రాక్సీ, రేట్ లిమిట్ కవర్ అయిపోతుంది, హెలోజినేషన్ కవర్ అయిపోతుంది, ఏపీఐ కాల్స్, హౌ టు కనెక్ట్, ఇంకా డిప్లాయ్మెంట్స్కి. ఇప్పుడు ఏజెంట్లో కూడా మనం ఏం చెక్ చేసినాము, ఏజెంట్స్ అనమాట. ఏజెంట్లో ఏజెంట్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేసి 2 డిఫరెంట్ యూస్ చేసినాం. ఒకటి వచ్చి పై యూస్ చేసినాము, సెకండ్ వన్ వచ్చి క్రూ ఏఐ వాడాము. 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ ఏజెంట్ క్రియేషన్. దట్ ఈస్ ఫైన్. మీకే అంతకు ఇక ఏమి యూస్ చేయాల్సిన పని లేదు. సో ఇంకా మిగిలిన టాపిక్ ఏమంటే 6th వన్ వచ్చి డిప్లాయ్మెంట్స్. డిప్లాయ్ అనమాట. డిప్లాయ్లో ఫస్ట్ది జెన్ఏఐ అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఇందాక ఫాస్ట్ ఏపీ అప్లికేషన్ బిల్డ్ చేసినాం కదా, దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తామన్నాడు. అండ్ సెకండ్ వన్
రికార్డ్ స్టార్ట్ చేసానా జస్ట్ ఫర్ చేసినావు. ఓకే రికార్డింగ్ అవుతుంది ఏమో జస్ట్ రికార్డ్ జరుగుతుంది. సెకండ్ వన్ ఏమంటే ఫస్ట్ టైం జెన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్, నెక్స్ట్ ఎల్ఎల్ఎం డిప్లాయ్మెంట్స్. ఎవరు రియాక్ట్ కావట్లే, ఫాలో అవుతున్నారా లేదా? అవుతున్నావు. రికార్డ్ అవుతుందా లేదంటే సైలెంట్ ఉందా? సో ఎలా డిప్లాయ్ చేస్తాము అనేసి మళ్ళీ ప్రాక్సీ డిప్లాయ్మెంట్స్. ప్రాక్సీ డిప్లాయ్మెంట్, ఈ డిప్లాయ్మెంట్స్ తెలియాలంటే మీకు ఒక డాకర్ అనే కాన్సెప్ట్ తెలియాలి మీకు. సో ఇది యాక్చువల్గా మీకు తెలియాల్సింది. స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ చెన్నైలో ఉన్నాయి, ఏజెంట్స్ కానీ మల్టీ ఏజెంట్స్, ఎంసీపీ సర్వర్ అనేసి అవి ఓకే మనము స్లోగా నేర్చుకున్నాం. అవి వెరీ రీసెంట్ కాన్సెప్ట్స్, ఫైన్. సో అట్లీస్ట్ మీకు ఇప్పుడు తెలియాల్సింది ఏమంటే యాజ్ పర్ అవర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది తెలియాలి. కంప్లీట్ రెడ్ అయింది ఇది. Okay, looks like there is no other option. We can't go ahead with this. మనకు అట్లీస్ట్ ఇది తెలియాలంటే ఓకే లెట్స్ గో హెడ్ పర్టికులర్గా చేంజ్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఓకే ఇప్పుడు క్లారిటీగా ఉన్నాయి కదా మనకి ఏమేమి పెండింగ్ టాపిక్స్ ఉన్నాయనేసి. అదర్ ఎల్ఎల్ఎమ్స్, హౌ టు కనెక్ట్ ద అదర్, లైక్ వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏపీఐ కాల్స్, మ్యాక్స్ మినిమం టెంపరేచర్ అండ్ ఎంబెడ్డింగ్స్ టైప్స్. Other vector DBs is fine. At least you have to know how to deploy the Gen application and LLM deployments and proxy deployments. First, we'll start from other LLMs. మీకు ఇది క్లియర్గా తెలియాలంటే దేర్ ఇస్ ఈజియెస్ట్ వే అనమాట. మీరు ఇప్పుడు ఏమనుకున్నారు, ఓపెన్ ఏఐ కనెక్ట్ కావాలి అనుకో, మీరు బేసిక్గా ఎల్ఎల్ఎం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఏమేమి లైబ్రరీస్ అన్నారు గుర్తుందా మీకు? గుర్తుంది. ఏం లైబ్రరీస్ వాడారు చెప్పండి ఓలామాని కనెక్ట్ అయ్యేదానికి? ఓలామో మోడల్. Let me take a copy of this. I will give you the visual. అట్లీస్ట్ ఇది తీసుకున్నాము. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఈ టాపిక్ తీసుకుందాం. లెట్ మీ గో హియర్. ఇది హౌ టు కనెక్ట్ ద ఎల్ఎల్ఎమ్స్ అనుకోండి. మనకి ఎన్ని ఎల్ఎల్ఎమ్స్ ఉన్నా చెప్పండి మీ అందాజ్ ప్రకారం. మీకు ఏమేమి తెలుసు? మీరు చెన్నై లామా అప్లికేషన్ 3. యూస్ చేసినప్పుడు ఏం యూస్ చేసినారు? ఓలామా యూస్ చేసినారు కదా. అట్లే నేను బిగినింగ్లో చెప్పిన ఏమేమి ప్రొవైడర్స్ ఉన్నాయని చెప్పాను మీకు. ముందుకే మర్చిపోకూడదు అనేది ప్రాక్టీస్ చేయాలి. OpenAI. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ Gemini and Google the జెమిని జెమినీ మోడల్స్. Claude.
ఎగ్జాక్ట్లీ జర్మనీ ప్రొవైడర్స్ పెడతాను ఇక్కడ. చెన్నై మోడల్స్. మోడల్స్ అనమాట. జర్మనీ మోడల్స్. ఓలామా అనేది వదిలేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ నాట్ ఎ మోడల్స్ అనమాట. ఓపెన్ ఐ, జర్మనీ, ఆంథ్రోపిక్, జస్ట్ చెప్తారు కదా క్లోడా మోడల్స్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఆంథ్రోపిక్ అనమాట యాక్చువల్గా దాని ప్రొవైడర్. ఇంకా క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమేమి ఉన్నాయి? AWS. ఎగ్జాక్ట్లీ. ఏడబ్ల్యూఎస్ అనేది ఆంథ్రోపిక్. ఇంకా ఇందాక క్లూడా అనేది ఆంథ్రోపిక్ అనమాట. Okay. Perplexity. ఎస్, గుడ్. ఇంకొకటి మర్చిపోతున్నారు మీరు, మెయిన్ Olama. ఓలామా ప్రొవైడర్ కాదు. ఓలామా అని ఏంది? సర్వర్. అది మనకు సర్వ్ చేస్తాం కదా మోడల్. లెట్ మీ ఓపెన్ దిస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఎన్ని ఉన్నాయి? ఏవిగా యూసెస్ వచ్చి ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, Mistral గూగుల్, AI. కోహీర్, మిస్ట్రల్ ఏఐ అనమాట. ఇక్కడ మిస్ట్రల్ ఏఐ మేజర్గా మీకు కనపడేది. మిస్ట్రల్ ఏఐ ప్లస్ బేసిక్. దానికంటే ముందు దర్ ఇస్ అ 2 వేస్. దేనికంటే ఓకే ఇది చెప్తాను ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకొకటి వచ్చి ఇది అనమాట. ఏది? లామా, మిస్ట్రల్, ఇంకా మల్టిపుల్. యాక్చువల్గా ఇక్కడ అజూర్ మీరు మెన్షన్ చేయాలి. అజూర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవి ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మోడల్స్ డెవలప్ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే దే డెవలప్ ద మోడల్స్. డెవలప్ ద మోడల్స్ అంటే Like models ని ట్రైన్ చేయడం డేటాతో. ఎగ్జాక్ట్గా డేటా అంతా తీసుకొని మోడల్స్ని ట్రైన్ చేయడం అనమాట. సో వీళ్ళంతా ట్రైనింగ్ చేస్తారనమాట. మోడల్స్ని ట్రైన్ చేస్తారు. ఆ డేటాస్ని అంతా తీసుకొని మోడల్స్ని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసినాక సర్వింగ్కి వచ్చేసరికి దెర్ ఇస్ అ 2 వేస్. సర్వింగ్ అంటే ఏంటి? సర్వింగ్ అంటే ఆ మోడల్ని ఒక ప్లేస్లో డిప్లాయ్ చేయడం అనమాట. డిప్లాయింగ్ మోడల్ని డిప్లాయ్ చేయడాన్ని సర్వింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు నీకు అర్థమైందా మనసా? సర్వింగ్ అంటే నీకు సరే ఏమైనా ఐడియా ఉందా సర్వింగ్ అంటే? మోడల్ని తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్లో పెట్టడం అంతే కదా సర్వింగ్ అంటే. పెట్టి పెట్టడం అంటే ఇప్పుడు తెలియదు. లెట్స్ మీ ఇది ఇది ఉంది కదా, రీసెర్చ్ ఏజెంట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం.
రీసెర్చ్ ఏజెంట్లో డెవలప్ అంటే ఏంది, సర్వింగ్ అంటే ఏంది? ఫర్ యువర్ అండర్స్టాండింగ్ చెప్తాను. డెవలప్ అంటే అది క్రియేట్ చేసి దాన్ని ట్రైన్ చేయడం మోడల్ని. దెన్ సర్వే అంటే ఇది బెస్ట్ డిప్లాయ్ ఎగ్జాంపుల్ కాదు. చేయడమా? లెట్ మీ ఓపెన్ వన్ మోర్. అవర్ ఫిట్నెస్ ఏజెంట్ ఉంది కదా, ఈ ఫిట్నెస్ ఏజెంట్లో వాట్ ఈస్ మీన్ బై డెవలప్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సర్వింగ్? డెవలప్మెంట్ అంటే మీరు ఇక్కడ ఏమేమైతే కోడ్ రాస్తారో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాన్ని డెవలప్మెంట్ అంటాం అనమాట. ఇది అప్లికేషన్ డెవలప్మెంట్. ఏంది ఇందాక ఫిట్నెస్ ఏజెంట్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ డెవలప్మెంట్ అనేది మోడల్ డెవలప్మెంట్. మోడల్ ఏమంటాము, ట్రైన్ అంటాము. మోడల్స్ ట్రైన్ చేస్తాము, అప్లికేషన్ డెవలప్ చేస్తాము. ఓకే, వన్స్ డెవలప్ అయినాక దాన్ని ఏం చేస్తాం మనము, ఏం చేస్తాం మీరు? సర్వింగ్ చేస్తాం. సర్వింగ్ అంటే ఏంటి? ఐ నో యూ గైస్ ఆర్ సేయింగ్ అబౌట్ సర్వింగ్. డిప్లాయ్ చేయడమా మోడల్ని? ఆ మోడల్ని డిప్లాయ్ చేయడమా, లైక్ ఫర్ యూజర్స్ టు యూస్? మనం రెస్ట్ ఏపీఐ స్ట్రీమ్లెట్ ఎందుకు వాడుకుంటామని చెప్పినాము, గుర్తుందా మీకు? REST APIs టు కోడ్ని షేర్ చేయడానికి, కోడ్నా? లైక్ ఫంక్షన్స్ అన్నిటిని. కోడ్ లో ఏమైతే రాసింటామో అది డిస్ప్లే చేయడానికి యూఐ వాడుకుంటాం. ఏపీఐస్. మీరు ఇచ్చిన రెస్ట్ ఏపీఐస్ని వేరే వాళ్ళకి షేర్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, అది ఫాస్ట్ అయిపోయింది. స్ట్రీమ్లెట్ రన్. ఇప్పుడు ఏమైంది ఇది? స్ట్రీమ్లెట్లోనే నాకు యూఐ వచ్చింది కదా. ఓకే, ఇదే అనుకో. గూగుల్ అంటే ఈ పేజ్ వచ్చింది. ఎలా వచ్చినాయి రెండు? డెవలప్ మీ అప్లికేషన్ రన్ చేసి ఇదేం జనరేట్ చేస్తాను చూడు, ఇక్కడ లోకల్ హోస్ట్ 5050 కదా. సో త్రూ యూఆర్ఎల్తో నువ్వు యాక్సెస్ చేసేదాన్ని అనమాట. నీ అప్లికేషన్ నువ్వు డిప్లాయ్ చేసినావు. ఎక్కడ డిప్లాయ్ చేసినావు? ఇక్కడ లోకల్లో రన్ చేస్తున్నావు అనమాట. డిప్లాయ్మెంట్ ఎందుకు చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లాయ్మెంట్ ఎందుకు చేస్తారంటే నీ అప్లికేషన్ రన్ అవ్వడానికి డిప్లాయ్మెంట్ చేస్తారు. అర్థమైందా? డిప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. డిప్లాయ్మెంట్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏముంటుందంటే, జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ చెప్తాను. ఎప్పుడైనా నీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారంటే నీ అప్లికేషన్ ఎక్కడి నుంచి, యాక్చువల్గా అది నీ లోకల్లో రన్ అవుతూ ఉంటుంది. లోకల్ నుంచి ఒక సర్వర్ లేక్ అనమాట. సర్వర్లో ఎందుకు పెడతారు ఈడ? కన్ఫ్యూజ్ అయినారా? ఓకే, ఫైన్. లెట్ మీ రీఫ్రెష్ దిస్ ఇన్ డిఫరెంట్ వే. లెట్ మీ గో ఫర్ లోకల్ డిప్లాయ్మెంట్ ఫస్ట్. లోకల్ డిప్లాయ్మెంట్ అంటే ఏందో చెప్పండి. మన ఓన్ డివైస్లో ఓన్ డివైస్లో డిప్లాయ్ చేయడం. డిప్లాయ్ అంటే లైక్ నేను లోకల్ డిప్లాయ్మెంట్ అంటున్నా. లోకల్ అంటే ఓన్ డివైస్. దెన్ డిప్లాయ్మెంట్ మీన్స్ పుష్ చేయడం. అది పుష్ అంటారు దాన్ని.
పుష్ ఓకే. ఓకే. సో ఓకే. లైక్ దీని పుష్ మీనింగ్ ఏంటంటే చేయటానికి ఈ- రన్ యువర్ అప్లికేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్లికేషన్ మోడల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రన్ యువర్ అప్లికేషన్ లోకల్లీ అని మీనింగ్ దీనికి, ఆన్ యువర్ డివైస్. అది నీ లోకల్ మిషన్ అని కావచ్చు, మేబీ లైక్ నీ లోకల్ క్లౌడ్ అకౌంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లోకల్ డిప్లాయ్మెంట్ అంటే రన్ యువర్ అప్లికేషన్ అండ్ యువర్ డివైస్ అనమాట. అంటే ఇందాక నేను రన్ చేశాను కదా, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ లోకల్ డిప్లాయ్మెంట్. ఇది రన్ చేసినప్పుడు ఏమి, నాకు నెట్వర్క్ యూఆర్ఎల్ వస్తుంది, ఈ యూఆర్ఎల్తో నా అప్లికేషన్ని యాక్సెస్ చేస్తా. ఓకే, దిస్ ఇస్ ఎ లోకల్ డిప్లాయ్మెంట్. ఇంకా ఆ లోకల్ డిప్లాయ్మెంట్ ఒకసారి ఏమవుతుంది, క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే సిమిలర్ మీనింగ్ చెప్పండి. అప్పుడు ఎక్కడ రన్ అవుతుంది అప్లికేషన్? అన్ని ఆ క్లౌడ్ క్లౌడ్‌లో. ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఇన్ క్లౌడ్ అని. సో దీన్నే క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటారు. ఆ టీమ్ క్లౌడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీన్ని క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటారు. దీన్ని లోకల్ డిప్లాయ్మెంట్. వాట్ ఈస్ మీ డిప్లాయ్మెంట్? నీ అప్లికేషన్ రన్ చేసినప్పుడు అది రన్ చేస్తావు కదా, దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సమ్ టైమ్స్ డిప్లాయ్మెంట్లో రన్నింగ్ స్క్రిప్ట్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్, నువ్వు లోకల్లో ఏమైతే రన్ చేయాలనుకుంటున్నావో, నీ రిక్వైర్మెంట్కి ఏం చేయాలనుకుంటున్నావో, నీకు ఇదేమి యుఐ అప్లికేషన్ కాబట్టి నీకు యాక్సెస్ కావాలా, నీకు ఇంకోనేముంటుంది, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో నీకు యుఐ కనపడుతుందా? యుఐ కనపడదు. ఫాస్ట్ ఏపీ ఎండ్ పాయింట్స్ కనపడతాయి. అప్పుడేమి ఫాస్ట్ ఏపీ ఎండ్ పాయింట్స్ నీకు బిల్డ్ చేసి అందరికీ యాక్సెసిబుల్ కావాలంటే దాన్ని ఫాస్ట్ ఏపీ డిప్లాయ్మెంట్ అంటారనమాట. ఇది స్ట్రీమ్లెట్ డిప్లాయ్మెంట్, అది ఫాస్ట్ ఏపీ డిప్లాయ్మెంట్, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ ద కోడ్ అంతే. ఆ రన్ కోడ్ చేస్తే నీ పర్పస్కి సర్వ్ అవుతుంది. అది లోకల్లో చేస్తే లోకల్ డిప్లాయ్మెంట్ అంటారు, క్లౌడ్లో అంటే క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటారు. ఈ డిప్లాయ్మెంట్నే ఏది ఈ జెన్ఐ టెర్మినాలజీలో సర్వింగ్ అంటారు. యాక్చువల్గా జెన్ఐ కాదు, ఎంఎల్ టెర్మినాలజీలో మోడల్ని డెవలప్ చేసే ట్రైన్ అంటారు, మోడల్ని డిప్లాయ్ చేసే సర్వింగ్ అంటారు. ఓకేనా? సర్వింగ్ ఈజ్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే నీ అప్లికేషన్ అక్కడ రన్ చేయడం. అప్లికేషన్ రన్ చేసి నీకు ఏమొస్తుంది, నీకు ఎలా యాక్సెస్ చేస్తావు అప్లికేషన్ రన్ చేసి? ఇంకా ఇందాక నీ స్ట్రీమ్లెట్ని ఎలా యాక్సెస్ చేసావు నువ్వు? లోకల్ హోస్ట్ ద్వారా. ఎగ్జాక్ట్గా. లోకల్ హోస్ట్ అంటే ఏంది? మన బ్రౌజర్‌లో కనిపిస్తుంది. అక్కడ లోకల్ హోస్ట్ అంటే ఏంటి? త్రూ ఐపీ అడ్రస్ కానీ సర్వర్ అడ్రస్ కానీ. ఓకే, నీ డిప్లాయ్మెంట్లు ఎప్పుడు కూడా నువ్వు డిప్లాయ్మెంట్ యూఆర్ఎల్స్తో యాక్సెస్ చేస్తావు. ఇప్పుడేమో ఈ అప్లికేషన్ తీసుకున్నాం అనుకో, ఇది క్లియర్గా చెప్తుంది కదా, నీ అప్లికేషన్కి ఈ యూఆర్ఎల్ అంటే ఇది హెచ్టిటిపి, ఈ హోస్ట్, ఈ పోర్ట్ నెంబర్, ఈ యూఆర్ఎల్తో యాక్సెస్ చేస్తున్నాం అనమాట. సో నీకు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు నీకు సర్వింగ్ యూఆర్ఎల్స్ వస్తాయి. సర్వింగ్ యూఆర్ఎల్స్ కానీ అప్లికేషన్ యూఆర్ఎల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ లైక్ ఇట్ విల్ జనరేట్ ద యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్తో నీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తావు. ఎనీ కన్ఫ్యూజన్? నో. నీకు సిరి ఇట్స్ క్లియర్? ఎస్. సో నీకు హ్యూమన్ అనేవాడు కానీ ఎవరన్నా హ్యూమన్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, నీ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ దే విల్ యాక్సెస్ త్రూ సర్వింగ్ యూఆర్ఎల్. సర్వింగ్ యూఆర్ఎల్ అనేది నీ అప్లికేషన్ని హిట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఎవరి డిప్లాయ్మెంట్ ఏముంటుంది? ఏముంటుంది ఎవరి డిప్లాయ్మెంట్కి? సర్వింగ్ యూఆర్ఎల్ ఉంటుంది ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్కి సర్వింగ్ యూఆర్ఎల్ ఉంటుంది. త్రూ సర్వింగ్ యూఆర్ఎల్తో యూ కెన్ యాక్సెస్ ద
డిప్లాయ్మెంట్ అనమాట. ఐదర్ లోకల్ కానీ ఇది కానీ. నువ్వు అసలు నీ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేసావు ఇక్కడ ఫిట్నెస్ ఏజెంట్ని? ఈ సర్వింగ్ యూఆర్ఎల్తోనే కదా. ఇక్కడ చూసే లోకల్ హోస్ట్ ఇది పెడితేనే నీకు ఇది వస్తుంది. ఇఫ్ యూ చేంజ్ సమ్ పోర్ట్ నెంబర్ ఇట్ వోంట్ వర్క్ అనమాట. సో దీన్ని సర్వింగ్ యూఆర్ఎల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? మీరు బాగా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక QA వాడినప్పుడు యూ పాస్ యువర్ బేస్ ఇవ్వాలి. గుర్తుందా మీకే? ఆ బేస్ యూఆర్ఎల్ అనేది ఏంటి? మీరు బేస్ యూఆర్ఎల్ చాలా చోట్ల పాస్ చేసి ఉంటారు, ఓలామా కూడా. అంటే అది మీ సర్వింగ్ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ చూస్తే మనం ఏమి ఇందాక బిల్డ్ చేసింది QA అప్లికేషన్ కదా. రీసెర్చ్ ఏజెంట్ బిల్డ్ చేసినప్పుడు రిసీవర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యువర్ పాసింగ్ ద ఓలామా. లెట్ మీ చెక్ వాట్ ఇస్ దిస్ హియర్. ఓలామా రన్నింగ్ అని తీసుకోవాలి అనమాట. సో ఈ బేస్ యూఆర్ఎల్ తీసుకొని నువ్వు LLMని యాక్సెస్ చేసినావు. ఏది? ఓలామా. ఇక్కడ చూడు, దిస్ ఇస్ ద బేస్ నేమ్ అండ్ దిస్ ఇస్ అ మోడల్ నేమ్. ఎందుకంటే ఒక సర్వర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ డిప్లాయ్ అయి ఉంటాయి. ఈ పోర్ట్ నేమ్తో నువ్వు ఈ అప్లికేషన్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీకు LLMని డిప్లాయ్ చేస్తే ఏముంటుంది నీ దగ్గర? సర్వింగ్ యూఆర్ఎల్ ఉంటుంది. సో ఇది అప్లికేషన్ అయితే అప్లికేషన్ నేమ్ ఉంటుంది. ఇది మోడల్ కాబట్టి మోడల్ నేమ్ ఉంటుంది అనమాట. ప్లస్ మోడల్. ఇప్పుడు చెప్పండి, మీరు మీ అప్లికేషన్ని అంటే మీ మోడల్ని యాక్సెస్ చేయాలంటే మీకు ఏమేమి ఉండాలి? బేసిక్ ఇన్ఫర్మేషన్, సర్వింగ్ యూఆర్ఎల్ ఉండాలి, మోడల్ నేమ్ ఉండాలి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు చెన్నై అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఓలామా పంపించారు, దాంట్లో మోడల్ నేమ్ పంపించారు అన్నమాట. సో మోడల్ నేమ్ అందుకంటే దీంట్లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఏ మోడల్ యాక్సెస్ చేయాలి అనేసి. Let me open again this one. I think it will return all models. So giving those. Check API/tags. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి లిస్ట్ వచ్చింది కదా. ఈ యూఆర్ఎల్తో సేమ్ బేస్ యూఆర్ఎల్తో నేను ఈ అన్ని మోడల్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు నేను క్లియర్గా పంపించాలి ఏ మోడల్ నేను యాక్సెస్ చేయాలి అనేసి. సో అందుకనే మీరు ఓలామా చాట్ కానీ చాట్ కంప్లీషన్ ఇచ్చినప్పుడు కానీ మీరు క్లియర్గా మోడల్ని డిఫైన్ చేస్తారని. సిమిలర్గా అంతే, మీరు ఏ దాన్ని యాక్సెస్ చేయాలన్న అప్లికేషన్ని ఏ మోడల్ని యాక్సెస్ చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు పాస్ ద బేస్ యూఆర్ఎల్. అండ్ బేస్ యూఆర్ఎల్ దెర్ ఈస్ అ మల్టిపుల్ మోడల్స్ అవైలబుల్. సో దెన్ యూ నీడ్ టు డిఫైన్ విచ్ మోడల్ యూ వాంట్ టు యాక్సెస్. యూ నీడ్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద LLM కానీ ప్రొవైడర్ కానీ. సో ఇట్ విల్ రౌటింగ్ టు ద ఎగ్జాక్ట్ LLM విచ్ యూ వాంట్ టు యాక్సెస్. సో ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ సర్వింగ్లో వచ్చి మనకు బేస్ యూఆర్ఎల్ మాత్రం వస్తుంది. సో ఏ మోడల్ అయితే ఆ మోడల్ అనమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా డిప్లాయ్మెంట్ అంటే ఏం చేస్తారు అనేసి. మోడల్ లైఫ్ సైకిల్ కూడా అర్థమైంది కదా. మోడల్, ట్రైన్ ద మోడల్ అండ్ సర్వ్ ద మోడల్. ఇక్కడ మోడల్ రెండే ఉంటాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మోడల్ ఉంటుంది. మోడల్ని ఏం చేస్తారంటే ట్రైన్ చేస్తారు, ట్రైన్ ద మోడల్ అండ్ సర్వ్ ద మోడల్.
హై లెవెల్ చెప్పాలంటే ఇంటర్నల్గా మళ్ళీ ట్రైనింగ్ ద మోడల్లో చాలా స్టెప్స్ ఉంటాయి, సర్వింగ్లో చాలా స్టెప్స్ ఉంటాయి. బట్ నేను హై లెవెల్ చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఓకే ఇది ఉన్నాయి. లెట్ మీ టేక్ దిస్ సమ్వేర్. ఇది గుర్తుపెట్టుకొని ఇది మీకు చాలా పనికి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పామంటే మనము ఈ డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ప్రొవైడర్స్ డిఫరెంట్గా యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఓపెన్ ఐ ఉంది. ఓపెన్ ఐ అనేది ఏంటంటే అది బేసిక్గా ట్రైనింగ్ అదే చేస్తుంది. ఓపెన్ ఐ అనేది సర్వింగ్ వాళ్ళే చేస్తారనమాట. ట్రైనింగ్ వాళ్ళే చేస్తారు, సో సర్వింగ్ వాళ్ళే చేస్తారు. లెట్స్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్. బాగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మోడల్స్ అనేది 2 టైప్స్ అన్నమాట. టూ వేస్లో యాక్సెస్ చేస్తాం మనం. ఒకటి వచ్చి యాక్సెస్ మోడల్ విత్ కీస్ అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చి పోస్ట్ మోడల్, ఓపెన్ సోర్స్ మోడల్స్ అని చెప్పేసి. ఓపెన్ సోర్స్ మోడల్స్ అనమాట. యాక్చువల్గా ఇది నాన్ ఓపెన్ సోర్స్ మోడల్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్. ఓకే, ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెస్ మోడల్ విత్ ఏపీఐ కీస్ అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఇందాక మనం ఏం చెప్పినాము, ఎవ్రీ మోడల్కి 2 ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చి ట్రైనింగ్, సర్వింగ్ అనేసి. యాక్సెస్ విత్ ఏపీఐ కీస్లో ఏమవుతుందంటే రెండు వాళ్ళే చేస్తారనమాట. సో దీంట్లో ట్రైనింగ్ వాళ్ళే చేస్తారు, బై ప్రొవైడర్ ప్లస్ సర్వింగ్ కూడా. సర్వింగ్ బై ప్రొవైడర్. ఓకే, అర్థమైందా ఇది? ట్రైనింగ్ అంటే ఏమే?